ఆ మాజీ ఎంపీ వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. అక్కడ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? అందుకే ముందు చర్యగా అనుచరులను పక్క పార్టీలకు పంపిస్తున్నారా? ఇంతకీ ఎవరా మాజీ ఎంపీ? ఫ్యాన్ను ఎందుకు వీడాలనుకుంటున్నారు? వీడి ఎందులోకి వెళ్ళాలనుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీలో అంతా సెట్, నెక్స్ట్ అధికారం మన చేతిలోకి అని ఒకవైపు అధినాయకత్వం గట్టిగా చెప్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం సీన్ వేరేగా ఉందని అంటున్నారు. అధినేత చెప్పిన మాటల మీద పార్టీలో కీలక నేతలకే విశ్వాసం కలగడం లేదన్న చర్చ వస్తుంది. ఇక వైసీపీలో అసంతృప్తి నేతలు చాలా మంది ఉన్నారు. 2024 ఎన్నికల ముందు నుంచి పార్టీతో అంటిముట్టని నేతలు ఉంటే, ఎన్నికల తర్వాత సైలెంట్ అయిన వారు అనేక మంది ఉన్నారు. మరి వారి విషయంలో ఏమి చేయకుండా వైసీపీకి అధికారం ఎలా దక్కుతుందన్నది మరో ప్రశ్నగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కోటగిరి కుటుంబానిది రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబం. మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్ రావు టీడీపీ నుంచి అనేక సార్లు గెలిచారు. మంత్రిగా కీలక శాఖలు చూశారు. ఆయన టీడీపీలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. ఇక ఆయన వారసుడిగా కోటగిరి శ్రీధర్ తన పొలిటికల్ ఎంట్రీని వైసీపీ నుంచి ఇచ్చారు. తన తండ్రి పేరు బలమైన సామాజిక వర్గం, దన్ను అంగబలం అర్ధబలం. 2019లో వైసీపీకి ఉన్న ఊపు అన్ని కలిసి ఆయన ఏలూరు నుంచి ఎంపీగా అయ్యారు. అయితే గెలిచిన కొంతకాలం పాటు బాగానే ఉన్న తన నియోజకవర్గంలో ఇతర నేతల ప్రమేయంతో ఆయన కొంత విసుగు చెందారని అంటారు. అంతేకాకుండా పార్టీ సైతం పెద్దగా పట్టించుకోకుండా వ్యవహరించిందని చెబుతారు. ఇక 2024 ఎన్నికల ముందు ఆయన తనకు టికెట్ వద్దు అని చెప్పేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనకు సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో ఆయన ఇలా చేశారని నాడు చెప్పుకున్నారు. ఇక వైసీపీ వేరే వారికి టికెట్ ఇచ్చింది. అయినా వైసీపీకి గోదావరి జిల్లాలో బోని దక్కలేదు. ఇక కోటగిరి అయితే తన వ్యాపారాల కోసం అమెరికాలో ఉన్నారని అంటున్నారు. అయితే ఆయన రాజకీయాలకు దూరం కావడం లేదని సంకేతాలైతే ఉన్నాయి. తన అనుచరులను మెల్లగా జనసేనలోకి పంపించారన్న టాక్ ఉంది. ఆయన సరైన సమయం చూసి జనసేనలోకి వెళ్తారని అంటున్నారు. టీడీపీలో అయితే పెద్ద నాయకులు చాలా మంది ఉన్నారని అంటున్నారు. అందుకే ఆయన జనసేనలోకి టచ్లోకి వెళ్తున్నారని చెప్తున్నారు. ఆ దిశగా ఆయన ఇప్పటి నుంచే తన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. వైసీపీకి ఆయన అధికారికంగా రాజీనామా చేయలేదు, కానీ మానసికంగా దూరం అయినట్లే అని అంటున్నారు. అందుకే ఆయన వర్గమంతా జనసేనలోకి వెళ్ళిందని అంటున్నారు. వైసీపీలో ఆయన ఉండేది లేదని కూడా అంటున్నారు. ఆయన వైసీపీకి వీడడం, జనసేనలోకి చేరడం అనేది మాత్రం కరెక్ట్ టైంలోనే ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం, బలమైన సామాజిక నేపథ్యం, వివాద రహితుడిగా పేరున్న కోటగిరి శ్రీధర్ లాంటి వారు వైసీపీని వీడితే గోదావరి జిల్లాలో భారీ నష్టమే అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.